హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండరా? నేనైతే ప్రజెంట్ బాగాలేనండి, చెప్తున్నాను. అసలు నేను వచ్చిందే కోవిడ్ కొత్త, నా మీద తొక్కలో ఫేక్ ఐడీలు వేరే. అసలు హాయ్ ఫ్రెండ్స్ కబ్బర్ ఎవడురా నువ్వు అసలు? అదొకటైతే ఇంకోటి ఇదేంటి, ప్రభాస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తే, యోగి సినిమాలో సాంగ్కి నాతో పడుకుందు రారా అనేసి తప్పుగా అబ్బా గలీజు మాటలు పెట్టి వాడు అసలు అది మొగోడా కొర్జానా ఆడదా ఎవరనేది నాకైతే క్లారిటీ రాలా. కానీ వాళ్ళ అమ్మకి సక్రంగా పుట్టిండ్రు, వాడు సక్రంగా పుట్టిండ్రు కాబట్టి నా మీద ఇలా పెట్టుకుంటున్నా. నా గురించి ఏం తెలుసు పుక్కానిక? ఏం తెలుసు నీకు? నీ మాదియాకు పోయింది, నువ్వు చూసినావు లమ్మడే కబ్బాల్. నువ్వు నిజంగా మొగోడివే, ఒకవేళ నిజంగా నువ్వు కొజ్జావే అయితే, కొజ్జాలన్నా సక్రంగా ఉంటాయి కదరా. ఆడవాళ్ళకి విలువన్నా ఇస్తారు కొజ్జాలైతే. అట్టనే ఆడదనుకుంటున్నావా? ఆడదైతే నిజంగా అది ఆడదనా? ఒక ఆడదాన్ని అయితే ఇలా వీధిలో పెట్టుకునేది ఏంటి? ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారయ్యా. తప్పులు చేసిన వాళ్ళు అయితే బెటర్, కానీ ఏ తప్పు చేయకుండా ఏదో టైం పాస్కి వీడియోలు చేసుకుంటా అంటే దాన్ని కూడా ఎత్తి ఇట తొక్కలో అది బుకింగ్ ఓపెన్ చేసుకోండి. వరస్ట్గా ఎంత గలీజ్గా అయితే నాకు వింటా అంటే నా మీద నాకే ఏంది ఇంత గలీజ్గా పెట్టినా. నేను ఎవరు జోలికి పోలేదు. నేను ఒకటి చెప్తాను, నేను ఎవరి మాటకి పోనీ నేను టిక్టాక్లో ఎవరికైనా రిప్లై ఇచ్చాను, ఎవరికి నేను రిప్లైలు కూడా ఇవ్వలేదు. ఏదో నేను టైంపాస్కి రీల్స్ చేసుకుంటున్నా. అయినా నా మీద పెట్టాల్సిన అవసరం వాడికి ఎవడు? వాడు అమ్మని దెంగవాడు ఎవడు? వాడు అసలు అది అబ్బాయా అమ్మాయా? నిజంగా వగుంటే నువ్వు నిజంగా అబ్బాయివో అమ్మాయివో, అబ్బాయి అయితే నువ్వు మొగోడు అయితే డైరెక్ట్గా నాతో మాట్లాడు, సరేనా? మాలియాలో ఆడినా నేను తిరిగింటే నాకు లీవ్ కూడా లేదురా, నేను అట్ట కూడా తప్పులు చేయడానికి నాకు లీవ్ కూడా లేదు, ఉన్న రోజులు ఏడా ఉండాలి, పోవాలి ఇంటికి, అట్ట కూడా నా మీద పెట్టడానికి. మహా తప్పులు చేసిన వాళ్ళు వదిలేసి ఏ తప్పు చేయకుండా టిక్ టాక్ కామెడీగా నార్మల్గా రీల్స్ చేసుకుంటే పోనీ ఎక్స్పోజింగ్లు ఏమైనా చేసినా అట్ట కూడా అనేకి. నా పాటికి ఏదో నేను వీడియోస్ చేసుకుంటా అంటే దానికి కూడా అట్టని. ఇంకోటి ఫోటో స్క్రీన్ షాట్లు తీసి తప్పుగా అది వాయిస్లు గలీజ్గా వాయిస్ పెట్టినారు. ఏమి నేను ఎవరన్నా మొత్తినానా? పోనీ నేను ఎవరికైనా ఏమన్నా చేసినానా? అట్ట కూడా చేసుంటే ఎత్తుకొచ్చి అమ్మా నువ్వు ఇలా చేసినావు మాకు మేము పెడుతున్నావు అని చెప్పచ్చు. నేను ఎవరికి జోలికి పోను, నా పాటికి నేను ఉండాను. నాకు ఎన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉంటాయి. అన్నీ వదులుకొని ఇంత దూరం వచ్చినామంటే మాకేం పని పట్టలేక కాదు, మాకు డబ్బులు ముఖ్యం. నాకు చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోవడానికి ఏదో టైం పాస్కి వీడియోస్ చేసుకుంటాం, అది కూడా ఓర్చుకోపోతే ఎట్టా? వచ్చిన కొత్తలో ఏమో కోవిడ్కి వచ్చిన కొత్త కదా, బాగా వాడుకుంటారంటే ఎవడు పడితే వాడు వాడుకున్నాకి వీడేమన్నా గాజులు వడుకొని రారా అని పిలుస్తారా? అటు పిలిచే వాళ్ళు ఉండొచ్చు, అందరూ అట్టే కాదు కదా, అందరూ ఒకే దారిలో పోరు కదా. ఒక్కొక్కరు క్యారెక్టర్లు ఒక్కొక్కలా ఉంటాయి. ఒకటి నా మీద ఇప్పుడు ఫేక్ ఐడీలు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రమే నేను తిడతాను, అందరిని తిట్టడం లేదు. నా మీద పెట్టే వాళ్ళకి నేను చెప్తాను, పెట్టాలనుకుంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడి కనుక్కొని మళ్ళీ పెట్టండి, సరేనా? నా గురించి పోనీ తెలుసుకొని మళ్ళీ పెట్టండి రా పుక్క లవడే కబ్బాల్. నిజంగా మొగోడు అయితే నా గురించి తెలుసుకొని మళ్ళీ పెట్టరా పుక్క. కొజ్జాలాగట ఆడంగులోలాగా నువ్వు నిజంగా కొజ్జావే, ఆ వాయిస్ నేను నిన్న కొజ్జా వాయిస్. అది కొజ్జాలాగా ఆడవాళ్ళని ఎత్తుకోమే పెట్టుకున్నావు, నువ్వే అమ్మగోడివిరా అసలు. ఛే, ఇది ఒక బతికేనా? ఒక ఆడదాన్ని ఎత్తి లేనిపోనవన్నీ అంటగట్టేసి దానికి ఏదో నీకు నచ్చినట్టు బుకింగ్స్ నీ అమ్మని దెంగిన వాళ్ళు లేడా? బుకింగ్లు నువ్వు పెట్టి ఓపెన్ చేసేకే అలా నా పచ్చి బూతులు వస్తాయి. చూస్తాను, ఈ వారం అంతా చూస్తున్నాను, కొత్తగా వస్తున్నాయి. ఒక ఆడదాన్ని వాయిస్ పెట్టి నాది నల్లగా తెల్లగా ఉంటుందని నువ్వు చూసినావా? నీ అమ్మని దెంగ చూసినావా? ఆడది వచ్చి పెట్టిందండి, ఒక అమ్మాయి వాయిస్ పెట్టి నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. అది అమ్మాయి వాయిస్. నేను ఎవరికైనా ఏమన్నా పాపం చేసినానా? పోనీ నేను ఎవరి జోలికి కూడా పోనే, నా పాటికి నేను వీడియోస్ చేసుకుంటా కామెడీగా. నేను అసలు దేవుడికి కూడా రిప్లై ఇవ్వను, చూస్తూనే ఉంటారు, నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వను. నా పాటికి ఏదో నేను టైంపాస్ వీడియోస్ చేసుకున్నాను అంతవరకే.
మళ్ళీ నిన్ననో మొన్ననో ఈ మధ్య వీడియోస్ చేయడం లేదు, నేను బయట వెళ్ళున్నాను వీడియోస్ చేయలేదనేసి ఏమి ఎవరితోనో వెళ్ళిపోయిందా అందుకే వీడియోస్ చేయడా ఫోటోలు పెట్టుకుంటున్నావు అని అడిగినాడంట వాడెవడో. ఏంది క్వశ్చన్లో? తప్పు చేయాలనుకుంటే ఇండియాలో లేనంత ఇది లేదు, ఇంత దూరం వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఆపేవాళ్ళు ఎవరులే. మనం చేయాలనుకుంటే ఒక ఆడ చేయాలనుకుంటే ఎంత దూరం ఉన్నా చేస్తుంది. ఇంత దూరం వచ్చి రాత్రింపవులు నిద్ర లేక వాళ్ళ భాష మాకు అర్థం కాక నా తిప్పలు పడుకుంటా ఎన్ని కష్టాలు పడుకుంటున్నాం ఇక్కడ. అది తెలుసా మీకు? ఏదో ఖాళీ టైంలో అట్టా టైం పాస్కి వీడియోస్ చేసుకుంటా అంటే దానికి ఇట్టంతా చేస్తున్నారు కొజ్జా నా కొడుకులు. అదే వీళ్ళంతా ఏమంటారు తెలుసా? కొజ్జా మాడ అంటారు వీళ్ళని. వీళ్ళంతా ఒక అమ్మకి సక్రంగా పుట్టినోళ్ళు కాదు. అసలు వాళ్ళ అమ్మ అన్న సక్రంగానే ఉంటుంది. నా కొడుకులు వద్దులే, బాగుండదండి. ఒకటే అండి, నేనేందనేది నాకు తెలుసు. ఒకరికి చెప్పుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు. ఏమంటే ఇలా పెట్టింటారు కదా లంజా కొడుకులు, వాళ్ళు ఏదన్నా వింటారేమో అని డైరెక్ట్గా నాతో మాట్లాడతారనేసి నేను ఇట్లా పెడుతున్నాను అంతే. అంతకు మించి మిమ్మల్ని ఎవరిని తిట్టడంలే. నాకు అందరు ఫాలో అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. లైక్లు కొట్టిన వాళ్ళకి, నన్ను ఇంతగా అభిమానించినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలా పెట్టినారనేసి నాకు కోపం అంతే. ఇలా పెట్టాల్సిన అవసరం ఏమండి? ఇప్పుడు తప్పులు చేసే వాళ్ళని కూడా వదిలేసి ఒకవేళ ఒక ఆడ తప్పే చేస్తుంది అయినా ఎత్తాటి వీధిలో పెట్టాల్సిన అవసరం ఏమి? నేనేమి చట్టాపట్టాలు వేసుకొని కోవిడ్ తిరగలేదు కదా. నేను వచ్చే 4 నెలలు అవుతాను అంతే కోవిడ్కి. 4 నెలలే నేను అవుతాను వచ్చి కోవిడ్కి. పైగా నాకు కోవిడ్ సిమ్ము కూడా లేదు నాకు. నేనేదో టైం పాస్కి అక్క ఫోన్లో వీడియోస్ చేసుకుంటాను మా ఇంట్లో ఉండే అక్కతో. దీనికి కూడా ఓర్చుకోకుండా దీన్ని కూడా ఇలా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు మనుషులేనా అసలు? అయినా ఇలా పెడితే ఏమొస్తుంది అసలు నాకైతే అర్థం కాల. ఇప్పుడు నా మీద ఇలా పెట్టినారు, ఓకే, నేనే చూసిన, నాకే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి, నేనే చూసిన ఇవన్నీ. పెట్టాల్సిన అవసరం ఏంది? తెలుసుకొని నా గురించి ఏమో తెలుసుకున్నారా పెట్టడానికి? నేను ఎవరి జోలికన్నా పోతున్నానా? నేను ఎవరి జోలికి పోనండి. నా పాటికి ఏదో నేను ఉంటాను అంతవరకే. ఏందో జనాలు. కానీ ఒకటి చెప్తా, ఇలా పెడితే మీకు ఏమి రాదు, వాళ్ళ గోష్టదా మీరు పోసుకుంటారు అంతవరకే. ఈ పొద్దు మీరు బాగా ఆనందంగా ఉండొచ్చు వీళ్ళ గురించి మనం పెట్టేసినాం ఇట్టా అనేసి. వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళ ఫ్యామిలీలకి ఎన్ని చెప్పుకోవాలో మీకు తెలుసా? పోనీ ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు, ఎంతమంది చూస్తారు. అట్ట కూడా నేను ఏమన్నా ఈ ఎక్స్పోజింగ్లు ఏమైనా ఇచ్చి చేస్తున్నాను వీడియోలో? పద్ధతిగానే యూనిఫామ్లు వేసుకునే కదా చేస్తున్నాను. నేను చేస్తా, టైం పాస్కే చేస్తున్నా. అయినా మీకేం అవసరం నా మీద పెట్టాల్సిన అవసరం? ఎక్స్పోజింగ్లు చేసే వాళ్ళకి మీకు అనిపిస్తారే, తెలుసుకొని మళ్ళీ వాళ్ళ గురించి పెట్టండి, అదొక న్యాయం ఉంటుంది. ఏమీ లేకుండా పెడతా అంటే గాజులు దొడుకొని ఎవరు ఉండరు, సరేనా? ఇంకైనా మారి మనిషి పుట్టింటే ఇలాంటివి మానుకొని బాగుంటే బాగుంటుంది అంత, సరేనా అండి? మిమ్మల్ని అయితే ఎవరు నేను తప్పుగా అనడం లేదు, పెట్టిన వాళ్ళని అంటున్నాను. సారీ అండి మీరేమన్నా ఫీల్ అయింటే. పెట్టిన లంజా కొడుకు లంజా ముండ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే అండి, బాయ్.